విజ్ఞాన్ గారు మనం 'దురంధర్ 2' రివ్యూ మాట్లాడాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ కూడా మాట్లాడాం. అయితే తెలుగు ప్రీమియర్స్ 'దురంధర్ 2' ఇక్కడ పడకపోవడానికి రీజన్ ఏంటి? 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్స్ పడకపోవడానికి టికెట్ హైక్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ కోమటిరెడ్డి గారు క్లియర్‌గా చెప్పారు. ప్రీమియర్‌లు, ఆ! బెనిఫిట్ షోలని, టికెట్ రేట్ల పెంపులని రాకండి దయచేసి మా దగ్గరికి. సో, వీళ్ళు గూడా రిక్వెస్ట్‌లు పెట్టుకోలేదు. పెట్టుకున్నా గూడా అది ఫలించలేదు. 'దురంధర్‌కి' మాత్రం ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, సెన్సార్ కొంచెం మరీ ఎక్కువ ఉన్న హింసని కొన్ని చిన్న కట్లు చెప్పింది. 21 ఎడిట్లు చెప్పింది. ఆ ఎడిట్లు చేసి, మళ్ళీ డిజిటలైజ్ చేసి, మళ్ళీ వేగంగా చేయాలి. సో, అప్పటికప్పుడు హిందీలో మాత్రమే వాళ్ళు సరి చేయగలిగారు. మళ్ళీ డబ్డ్ వెర్షన్‌ని ఇంక చేయలా. కాబట్టి అది కొంచెం అయింది అంతే. అంతకుమించి ఇంకేం లేదు. బట్ అది కూడా ఒకందుకు మంచిదే. ఎందుకంటే, ఇంకా ఆసక్తి పెరిగింది దాని మీద. అట్లా. అంటే అట్‌లీస్ట్ నిన్న ఈవినింగ్ నుంచి బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా రిఫండ్స్ వచ్చేసినాయి నిన్న. ఈ రోజైనా అట్‌లీస్ట్ ఓపెన్ అయ్యి ఉంటే, ఈ రోజైనా రిలీజ్ అయ్యి ఉంటే తెలుగులో. ఎందుకంటే మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. అందరూ గూడా ఎదురు జూస్తున్నారు. కానీ రిలీజ్ అవ్వకపోవడం అనేది కొంచెం తెలుగు లవర్స్, తెలుగు ఫ్యాన్స్‌కి అందరికీ ఇదిగానే ఉంటది. అనిపించింది. అది ఇంకా అదేంటంటే పెరిగింది. దీని మీద హైప్ పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నెక్స్ట్ అర్థం కానోళ్ళు కూడా ఎళ్లి ఇట్లా చూసి అర్థం చేసుకుంటున్నారు సినిమాని. అలా అర్థమయ్యేలా చెప్పడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సో, దీన్ని ఇంకా తెలుగులో కూడా వింటే ఇంకా బావుండేది. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే, నేనేదో రకంగా చూసా. మా మమ్మీకో, డ్యాడీకో లేకపోతే పిల్లలకో ఇంకెవరికైనా చూపించాలనుకున్నా. వాళ్ళకి అర్థం కాదు కదా! అంటే 'దురంధర్' సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఏం ఫీల్ అవుతాడంటే, ఇంకో 10 మందికి చూపియాలని ఫీల్ అవుతాడు. ఆ 10 మందికి చూపియాలనే ఆ ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో గూడా ఉంటే బాగుండు అనే థాట్ ఒస్తది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతారు అంతే. బట్ అదేం పర్లేదు. వీళ్ళకి ఆ ఫీలింగ్ కలగడమే చాలా గొప్ప విషయం. ఒస్తది. ఈ సినిమా తెలుగులో వచ్చేస్తదిలే, పెద్ద విషయం ఏం గాదు. చూస్తారందరూ. 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్స్ పడకపోవడం 'దురంధర్ 2'కి ప్లస్ అయిందా? 'దురంధర్ 2' తెలుగు ప్రీమియర్స్ పడకపోవడం 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' ప్లస్ అయిందా? అట్లేం లేదు. అది తెలుగు ఉగాదికి పెద్ద హీరో సినిమా వచ్చింది. మన తెలుగు హీరో సినిమా వచ్చింది. అందరూ పండక్కి చూడాలనుకుంటారు. టికెట్ రేట్స్ గూడా అవైలబుల్ మంచి అంటే అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు మనం తెలుగులో బుక్ చేసుకుందాం అనుకుంటాం 'దురంధర్ 2' లేదు హిందీలో రిలీజ్ అవుతుంది. డెసిషన్ మార్చుకొని 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎళ్దాం అనుకుంటాం గదా! వెళ్ళొచ్చు. వాళ్ళ సో, ఇష్టం. అలా సినిమా దీనికి దానికి ఏమన్నా చూడాలి. ప్లస్ మైనస్‌లు ఏమన్నా దీనివల్ల ఈరోజు సినిమా జరిగినాయా? చూడాలి అని అనుకుంటే నీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దానికే చూస్తావు. అంతే. కాకపోతే 'దురంధర్' కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు చూడు. అది అంతకు మించిన క్రెడిట్ ఏం కావాలి ఇంకో సినిమాకి. అండ్ నెక్స్ట్ ఆహ్, 'ఉస్తాద్' కూడా ఏం ప్లస్ అవ్వలేదా? ఇటు తెలుగులో రిలీజ్ అవ్వకపోవడం 'దురంధర్ 2'? అవుతది ఒక విధంగా ప్లస్ అయినట్టేలే. ఎందుకంటే దీనికోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది 'దురంధర్' కోసం. మేబీ ఒకవేళ పడుంటే దానికి ఏమన్నా కలెక్షన్స్ తగ్గేవేమో చెప్పలేం. ఎందుకంటే 'దురంధర్' సినిమా చూసిన తర్వాత ఇంకే సినిమాకి వెళ్ళాలనిపించదు. ఓకే. ఆ ఫీల్ అది ఎక్కడ మిస్ అవుతదో అని జెప్పేసి. ఇంకేదైనా సినిమా చూడాలనుకుంటే ఒక రోజు, 2 రోజులు గ్యాప్ ఇచ్చి వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే 2, 3 రోజులైనా నిన్ను తిరుగుతా ఉంటది ఆ క్యారెక్టర్. నీతో పాటు ట్రావెల్ చేస్తా ఉంటది. 'దురంధర్ 2'ని సెలబ్రిటీస్ కూడా చూసారు. అందులో 'అల్లు అర్జున్' అండ్ ఇంకా 'విజయ్ దేవరకొండ' 'అల్లు సినిమాస్' డాల్బీ విజన్‌లో కూడా చూడడం జరిగింది. ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. అందులో ఇప్పుడు 'అల్లు అర్జున్' ట్వీట్ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇటువైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రిలీజ్ అవుతుంటే పక్క భాష మూవీ చూసి దాన్ని పొగుడుతూ, దాన్ని ప్రశంసిస్తూ, దాన్ని ప్రైజ్ చేస్తూ ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? మళ్ళీ 'అల్లు అర్జున్' ఇక్కడ తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఇటు 'పవన్ కళ్యాణ్' సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాని ఎలా పొగుడుతాడు? ఈ సినిమా గురించి అట్‌లీస్ట్ ఒక ట్వీట్ కూడా వేయలేదు అని అటు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? 'అల్లు అర్జున్‌ది' అది మొన్న ఓపెన్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంత ఫైన్. తర్వాత యూట్యూబర్స్ కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లన్నీ షేర్ చేసుకున్నారు. అందరికి ఏమనిపిస్తదంటే అసలు 'అల్లు అర్జున్' ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని కూడా అందరికి ఉంటదిగా. నంబర్ 1. నంబర్ 2 'అల్లు అర్జున్' ఫీలింగ్ తెలుసుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉండదుగా. దేశవ్యాప్తంగా ఉంటది. ఎందుకంటే 'అల్లు అర్జున్‌కి' పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులున్నారు. అవునా? దేశవ్యాప్తంగా అభిమానులకి రీచ్ అవ్వాలి అంటే, దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూసే సినిమాకి ఎళ్ళాలని అనుకుంటారుగా. అందుకని జెప్పేసి ఆయన 'దురంధర్' చూసి, నా ఫీలింగ్ ఇలా ఉంది అని చెబితే, ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అది ఒక స్క్రీన్ అనేది ఒక అద్భుతం. ప్రపంచంలోనే అదొక అద్భుతం. అవునా కదా? టాప్ 1, 2, 3లలో అది ఉంది మామూలుగా. కాబట్టి దాంట్లో ఆహ్, నువ్వేదో నీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే విజువల్‌గా అక్కడ గూడా ఏదో ఉండాలి. అవన్నీ 'దురంధర్‌లో' ఉన్నాయి గాబట్టి,
ఆయన తన స్నేహితుడితో సినిమా చూసి ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ వైరల్ అవుతుంది. ఆ అల్లు సినిమాస్ కూడా అందరికీ రీచ్ అవుతుంది. ఆయన దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఆయన ఒక ప్రాంతీయ సినిమా చూశాడు అనుకో, తెలుగులోనే దానికి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు ఏంటి ప్యారలల్గా తన బ్రాండ్ని తను ఎలివేట్ చేసుకోవాలి, యాజ్ వెల్ as తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి. మరి అంత పెద్ద వ్యాపారం మొదలుపెట్టినప్పుడు దాన్ని వాళ్ళు కూడా అడ్వైస్ చేసుకోవాలిగా. సో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి ప్రపంచవ్యాప్తంగా అంటే, ప్రపంచవ్యాప్తంగా అందరు ఎదురు చూసే సినిమా చూసి ఆ విజువల్ వండర్ గురించి వాళ్ళ ఫీలింగ్ని షేర్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆయనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది మైత్రి మూవీ మేకర్స్లో వచ్చిన పుష్పనే. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ఆయన ట్వీట్ చేస్తే సినిమాకి ప్లస్ అవుతుంది, ఎందుకంటే దురంధర్ 2 ఎఫెక్ట్ ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు. సో ట్వీట్ చేస్తే ఆ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రొడ్యూసర్స్, ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన మూవీ తీసిన ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ప్లస్ అవుతుంది. అందులోనూ ఫ్యామిలీలో నుంచి వస్తున్న సినిమా కాబట్టి ట్వీట్ చేస్తే ఇక్కడ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. అండ్ ఇంకా అల్లు సినిమాస్కి సంబంధించి కూడా ఫ్యాన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు. అది కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఒక ట్వీట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అనేదే కదా వాళ్ళ క్వశ్చన్. అల్లు అర్జున్ లాంటి మనిషికి ఎంత బిజీగా ఉంటాడో తెలిసిందే కదా. అంత బిజీతనంలో 4 గంటలు కూర్చొని ఒక సినిమా చూశాడు. మళ్ళీ ఆయనకి ఇంకో 3 గంటలకు టైం దొరికితే మళ్ళీ ఇది కూడా చూసి ట్వీట్ చేయొచ్చు. చూడకుండా ట్వీట్ చేయడం ఎందుకని కూడా అనుకోవచ్చుగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఇందాక నీకు చెప్పినట్టు దురంధర్ చూసిన తర్వాత అల్లు అర్జున్కే కాదు ఎవరికైనా సరే ఇంకా ఏ సినిమా చూడాలనిపించదు. ఏదైనా నువ్వు అవతార్ పెట్టు, బాహుబలి పెట్టు, ఏది పెట్టినా అంటే ఈ ఫ్లేవర్ పోతుంది యాక్చువల్లీ. అందుకని చెప్పేసి ఆయన దగ్గర టైం లేకపోవచ్చు. నెక్స్ట్ 4 గంటలు ఒక సినిమా వచ్చాక మళ్ళీ ఇంకో సినిమా ఎలా చూస్తారు. అండ్ ఏదో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా కూడా చూసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చేమో. ఎందుకు అంత ఆతృత ఎందుకు? సో మళ్ళీ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ జరిగే ఛాన్స్ ఏమైనా ఉందండి? అది వాళ్ళు అర్థం చేసుకుంటే వారు జరగదు. అంటే ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అన్ని అర్థం చేసుకుని మరి సోషల్ మీడియాలో అవును అదే కదా, అర్థం చేసుకోకుండానే వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకోకుండా కొట్టుకు చేసే వాళ్ళు అర్థం పర్థం లేనోళ్ళు. అర్థం పర్థం లేని వాళ్ళకి మనం అర్థం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అట్లా వాళ్ళు ఎలాగో కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. దానికి మనం ఏం చేస్తాం చెప్పు, అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అల్లు అర్జున్ ట్వీట్ ఆయన అల్లు సినిమాస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆయన చేసినట్టు. ఇప్పుడు నేనే అది పెట్టాను అనుకో, దాసరి విజ్ఞానం అని ఒక పెద్ద స్టూడియో పెట్టుకున్నా, ప్రపంచంలో అదొక వింత అని ఫీల్ అవుతున్నా, అవునా? అందరికీ ప్రపంచవ్యాప్తంగా రీచ్ అవ్వాలి అంటే ప్రపంచవ్యాప్తంగా బజ్ ఉన్న ఒక సినిమాని నేను చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఒడిస్సాలోనో లేకపోతే రాజస్థాన్లోనో పంజాబ్లోనో ఎక్కడన్నా ఎవరన్నా అంటే ఇప్పుడు దురంధర్తో పోల్చుకుంటే బాలీవుడ్లో అంత ఈ ఉస్తాద్కి లేదు కదా. బాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఫీవర్, నేను ఒప్పుకుంటా. బాలీవుడ్లో లేదు కదా. మరి బాలీవుడ్లో ఇప్పుడు ఈయన ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు అనుకో, బాలీవుడ్ వాళ్ళకి అది రీచ్ అవ్వకపోవచ్చు. అందుకని చెప్పి దురంధర్ చూసాడు, రీచ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, దురంధర్ సినిమా వస్తే దాన్నే చూడాలనుకుంటారు చాలామంది. యాక్చువల్గా ఈ ప్లేస్మెంట్ రాంగ్ ఏమో మేబీ. బికాజ్ ఇంత హైప్ ఉన్న సినిమాతో మనం అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలలో నువ్వు ఇది చూసావు అదెందుకు చూడలేదంటే ఏమంటావు, అన్నీ చూడలేము ఒక రోజే. ఓ రోజు అది, ఓ రోజు ఇది, ఓ రోజు ఇది, అలా అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది కూడా అంతే. హెవీ కాంపిటీషన్లో సినిమాలు వచ్చినప్పుడు మనం అట్లా జడ్జ్ చేయడం చాలా తప్పు. అర్థం చేసుకోవాలి ఏదైనా సరే. సో దురంధర్ 2 అల్లు సినిమాస్ ప్రమోషన్స్కి ఉపయోగపడింది. ప్రమోషన్ బాగా ఉపయోగపడింది, ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడింది. ఆయన ఏదో ఒక హీరో సినిమా చూసాను బాగుంది అన్నాడు, ఎక్కడ చూసావు అక్కడ చూశాడు, ఏంటిది అది అయిందేనంట, అవునా అందులో ఏముంది, మొన్న ముఖ్యమంత్రి వెళ్ళి కట్ చేశాడంట, అదో అద్భుతం అంటని మాట్లాడుకుంటారుగా. ఎవరన్నా ఒకరు మళ్ళీ ఒకసారి రావాలనుకుంటారుగా. అట్లా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకున్నాడు. సేమ్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమాను కూడా ఇంకోసారి చూస్తాడు, ట్వీట్ చేస్తాడు, తప్పే ఉంది. ఓకే, అంటే ఇమీడియట్గానే నాకు యాక్షన్ కావాలని ఎదురు చూడడం తప్పు. అట్లా అంటే ఇంతకుముందు అప్పుడు ఈయన హరీష్ శంకర్ చేసిన ట్వీట్ కూడా బాగా ఇదైంది, వైరల్ అయింది మహేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి. ఫ్యాన్స్ ఇప్పుడు ఆ సినిమాకి సపోర్ట్ చేశారనుకోవచ్చా? అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు నేను ఇలా తప్పు చేశాను బై మిస్టేక్. ఇప్పుడు పార్థిబ్ అని ఉన్నాడు పాపం, అన్ఎక్స్పెక్టెడ్గా నాయుడు అన్నాడు, తర్వాత నేను మూర్తి అన్నాడు, తర్వాత ఇంకేదో అన్నాడు, ఏదేదో అన్నాడు, తర్వాత సారీ చెప్పాడు. అంతకుముందు అంటే త్రిష విషయంలోనూ అలాగే టంగ్ స్లిప్ అయ్యాడు. సో నేను టంగ్ స్లిప్ అయ్యాను, ఐఎమ్ సారీ అని చెప్పాను. ఏ మనిషి అయినా సరే పొరపాట్లు చేస్తాడు, మనిషి అంటేనే పొరపాట్లు చేస్తాడు. చేసిన పొరపాటును సరిదిద్దుకున్నప్పుడు వదిలేయాలి మనం కూడా. సో అట్లా ఆ సినిమాకి సపోర్ట్ పెరిగిందనే అనుకోవాలి. ఓకే, సో ఫ్యాన్స్ వారు అనేది ఇంకా ఫుల్ స్టాప్ పడుతూ ఉంటుందా? ఎందుకంటే లేదమ్మా, అదే నువ్వు అన్నది చెప్పాడు, అర్థం చేసుకుంటే ఓహో పాపం అందుకు అని అర్థం చేసుకుంటే వార్లే ఉండవు. అర్థం చేసుకుంటే చొక్కాలు దించుకోవాలనేదే లక్ష్యంగా పెట్టుకుంటే వార్లు ఉంటాయి. అర్థం చేసుకోవాలి.
సో మరి ఇది ఇప్పుడు ఈ కాంట్రవర్సీగా అందరూ ట్రోల్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, కావాలని ఈ ట్వీట్ చేశాడని చెప్పేసి. ఇది ఫుల్ ఎట్లా స్టాప్ పడుతుందా? ఇది ఇంకా పడదు 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 లాక్కుంటూ వెళ్తారు. దీన్ని నాలుగు గీసుకునే వాళ్ళు ఉంటానే ఉంటారు, గీసుకుంటానే ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఓకే. రైట్. థ్యాంక్ యూ.